పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూరగాయల మార్కెట్లో హోల్సేల్గా కూరగాయలు అమ్మేవారు రిటైల్గా అమ్మకూడదని గత 2 నెలలుగా చెప్పినా కానీ వినకుండా వారి ఇష్టారాజ్యంగా రిటైల్గా అమ్మితే తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అమ్మకూడదని ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అందుకే వినియోగదారులకు కూరగాయలు ఫ్రీగా పంపిణీ చేసి నిరసనను తెలిపామన్నారు. పత్తి కలవ నాటే పనికి పోతాను 12 ఒక్కడే దాకా వాళ్ళు అమ్ముకుంటే 100 రూపాయల గిరాకీ కూడా అయితే లేదు అసలు. అద్దకిలు ఇవ్వబట్టి 5 రూపాయల కొత్తిమీరకు సూరకాయ అన్నీ వాళ్ళు ఇవ్వబట్టి మొత్తం 12 ఒక్కటే దాకా సాయంత్రం కూడా కుప్పలు పెట్టి అమ్ముతారు. మా దగ్గరికి వచ్చి వదులుకుంటారు, పైసలు మీద పడతానని పనికి పోతాను. 5 కిలోలు దాటి నాకు ఇచ్చేది ఉంటే ఎవరైనా కిలో కొంటారు. హోల్సేల్ వాళ్ళే ఇప్పుడు అరకిలో అమ్ముకుంటారు. పొద్దున రాక మొత్తం అమ్మినాక మా దగ్గర ఎవరు కొంటారు. 10 రూపాయలు తక్కువ అంటే ఎవరైనా అటే పోతారు. ఇట్లా వచ్చే ఎవరు కొంటలేరు. ఒక్కటి అయ్యేదాకా కూడా 100 రూపాయల గిరాకీ కూడా కాలేదు. 6 రోజులు 8 రోజులకు నాకు 6,000 మీద పడ్డాయి. నాటే కలవ పోతాను, పత్తి కలవ పోతాను. జాగొట్టనే 50 రూపాయలు మోషులకే కవర్లకే చేతికి అనే మిగిలితే పట్టుకపోవాలి. రాత్రి 3కి వస్తే మళ్ళీ సాయంత్రం 8 అయ్యేదాకా 100 రూపాయలు కూడా దొరుకుతలేవు అసలు. ఏ ఊళ్ళో లేదు. ఇక్కడ సుల్తానాబాద్లో 20 రూపాయలు చిట్టి 10 రూపాయలు ఉండేది 20 రూపాయలు అయింది. ఇక్కడ 50 రూపాయలు పెడతారా? 50 రూపాయలు చిట్టి ఇబ్బంది అయిందా? కానీ మొత్తం అయితే మొత్తం అమ్ముడు పోతలేదు. హోల్సేల్లో పని చేయాలి. 5 కిలోలకు తక్కువ ఇవ్వద్దు. కిలో గట్ల ఇచ్చి పెట్టద్దు. 5 కిలోల పైన ఇస్తేనే మాకు మంచిగా జరుగుతుంది. పెద్దపల్లి కూరగాయల మార్కెట్ నుండి రిటైల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ను మాట్లాడుతున్నాను. హోల్సేల్ వాళ్ళు 1/2 కిలో, 1/2 కిలో 10 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయలు అన్నీ విక్రయిస్తున్నారు. హోల్సేల్ అన్నప్పుడు హోల్సేల్ దగ్గర హోల్సేల్ వాళ్ళు అన్నప్పుడు హోల్సేల్గా అమ్ము అంటే వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వింటలేరు. అందు గురించి మేము బంద్ పెట్టినాము. దాని గురించి మా దగ్గర కూరగాయలు బాగా మిగిలిపోయినాయి. అవి వేస్ట్ చేయొద్దని చెప్పి ప్రజలందరికీ పంచుతున్నాము. ఇప్పటి వరకు 1,000-1,500 మందికి పంపిణీ చేసినాము. ఇంకా కూడా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు అంత మాల్ ఉన్నది. పొద్దున్న నుండి సాయంత్రం వరకు పంచే అంత మాల్ మా దగ్గర మిగిలింది. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా వింటలేరు. వాళ్ళు అట్టనే అమ్ముతాం, మీరు ఏం చేస్తారో చేసుకోరాదు కానీ ఎన్నో నానా మాటలు అంటున్నారు. దాని గురించి మేము రిటైల్ కూరగాయల మార్కెట్ బంద్ పెట్టి కూరగాయలు ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. దీనిని మమ్మలను అధికారులు కానీ ఎవరు కానీ మమ్మల్ని అనగా ఆలోచించి మాకు న్యాయం చేకూర్చాలని చెప్పి మరీ మీ సమస్య సాల్వ్ కావాలంటే కూరగాయలు పంచడంతోనే సమస్య సాల్వ్ కాదు. వాళ్ళు కమిషనర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రజాప్రతినిధులు ఎవరు కానీ మమ్మల్ని అనుసరించి మా యొక్క బాధలను అర్థం చేసుకొని మాకు సమస్యను పరిష్కారం చేయగలరని విన్నవించుకుంటున్నాం.